కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు. కేసీఆర్ తీసుకుపోయి చెర్లపల్లి జైలు వేస్తామంటారు. ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా? నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నీ గుడ్లు వీకి గోళీలు ఆడతాం. ఇదా భాష? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం, ఇదే భాషనా? ఒక ముఖ్యమంత్రి నుంచి ఆశించేది ఇదేనా? 15 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి, 10 ఏళ్ళు బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలను కులము మతము వర్గమనే భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలను బ్రహ్మాండంగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని నీ గుడ్లు బీక్తా, నీ పేగులు బీక్తా, నిన్ను జైలు వేస్తా, ఇదా మాట్లాడవలసిన భాష? దయచేసి ఆలోచన చేయండి. అన్ని అబద్ధాలు చెప్తూ శ్వేతపత్రాలు విడుదల చేసి బోగస్ మాటలు చెప్తూ ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగబెట్టి 6 హామీలకు పంగనామం పెట్టి ఈరోజు చేతులు ఎత్తేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, ఎంత మంచిగా నీళ్ళు వస్తూ ఉండే నాగార్జున సాగర్ కాలువలో, పంటలు ఎంత బాగా పండుతూ ఉండే, మాకు కూడా చాలా సంతోషం ఉండే. 18 పంటలు పండించినాం నాగార్జున సాగర్ కింద. చివరి భూములకు కూడా నీళ్లు ఇచ్చినాం. శాశ్వతంగా ఒకవేళ కృష్ణలో నీళ్లు తక్కువైనా కాళేశ్వరం నీళ్లు తెచ్చి మూసీ నదిలో వేసి అక్కడి నుంచి ఉదయ సముద్రాన్ని తెచ్చి అక్కడి నుంచి పెద్దదేవులపల్లి రిజర్వాయర్ కలపాలి. శాశ్వతంగా ఈ ప్రాంతం ప్రజలకు కరువు ఉండకూడదని చెప్పినాడు. మేము ప్రణాళికలు రచించినాం. ఇవాళ అన్ని బంధు, కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తాం. కేసీఆర్ అంబేద్కర్ పుణ్యమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆయన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పెట్టినాడు కాబట్టి.